నాసిరకం వాహనాన్ని అప్పగించి నెక్సా షోరూం వారు తనను మోసం చేశారని వినియోగదారుడు నవీన్ గౌడ్ తెలిపారు. సిద్దిపేటలోని పొన్నాల శివారులో నెక్సా షోరూంకు తాళం వేసి ఆయన నిరసన తెలిపారు. వాహనం తీసుకున్న గంటలోపే వాహనంలో టెక్నికల్ సమస్యలు వచ్చాయని తెలిపారు. వాహనం రోడ్డుపై దానంతట అదే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డట్లు నవీన్ గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా నెక్సా షోరూం యాజమాన్యం చొరవ తీసుకొని తనకు మరొక నాణ్యమైన కొత్త కారు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం నెక్సా షోరూంపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. నేను బండి తీసుకొని 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో నేను తీసుకున్న ఒక గంటకే నాకు బండిలో క్లస్టర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంజన్ ఇండికేషన్స్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ వచ్చింది తెల్లారే. దాని తర్వాత ఒక 1 వీక్ వచ్చింది నాకు. దాని తర్వాత నేను ఒక ట్రిప్కి పోయినాను మహారాష్ట్రకి. ఆ ట్రిప్లో పోయినప్పుడు ఏంటంటే 5 సార్ల నుంచి 6 సార్లు మొత్తం బండి ఏ లైట్స్ రాలేదు, ఏ లాక్స్ ఓపెన్ కాలేదు, అండ్ స్టీరింగ్ కూడా తిరగలేదు. ఒక నాగ్పూర్ హైవే మీద ఉన్న 6 హైవే మీద సడన్గా నా 70 to 80 స్పీడ్లో ఉన్నప్పుడు బండి మొత్తం ఆగిపోయింది. నాకు వెనుక ఏ వెహికల్ వచ్చేది ఏంటంటే నాకు యాక్సిడెంట్కి గురవుతాను. నేను ఆ బండిని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టినాను. తీసుకొచ్చి పెట్టింది కూడా 21 రోజు అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం కూడా వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ అంటున్నారు కానీ ఇప్పటి వరకు నాకు ఒక మెసేజ్ లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు ఏది కూడా ఇవ్వలేదు నాకు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి బండికి. ఇది నేను 4th టైము షోరూమ్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో నేను రావడం. నేను నా కొత్త బండి కావాలని నేను కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ రెస్పాన్స్ కూడా ఏమీ లేదు. వాళ్ళు వీళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడదాం అని అంటున్నారు కానీ తప్ప వాళ్ళు ఏది కూడా సొల్యూషన్ ఇవ్వలేదు నాకు ఇప్పటి వరకు. వాళ్ళు మాట్లాడేది కూడా కరెక్ట్గా నాకు నచ్చలేదు. నేను ఈ బండి కూడా ఇప్పుడు తీసుకున్నాను కదా, రేపు పొద్దున నా ఫ్యామిలీతోనే వెళ్తాను. ఏదైనా